సైకియాట్రిస్ట్ అంటే వెంటనే గుర్తొచ్చేది డిప్రెషన్ సార్. ఈ సాడ్నెస్ కి డిప్రెషన్ కి తేడా అంటే అసలు డిప్రెషన్ అంటే ఏంటి సార్? డిప్రెషన్ అనేది యాక్చువల్లీ సివియర్ మెడికల్ కండిషన్, వారాలు నెలలు సంవత్సరాల తరబడి ఉంటుంది. సో డిప్రెషన్ లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే అప్పుడు సారీ టు డిస్టర్బ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఏంటి సార్? ఒక మనిషి యొక్క ఆలోచన విధానం మార్చడం, దీన్ని రీస్ట్రక్చరింగ్ అంటారు. ఇప్పుడు కొన్ని కేసెస్ లో మీరు డిప్రెషన్ లో సూసైడల్ థాట్స్ కూడా ఉంటాయి. అవునవును. థెరపీకి రమ్మన్నప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ అసలు ఎవరితో మాట్లాడతలేడు, ఇంటి నుంచి బయటికి రావట్లేదు, తన పనులు కూడా తను చేసుకోవట్లేదు. సో మేమేం చేస్తాము, చాలా మంది సక్సెస్ అంటే ఏమనుకుంటారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీరు ఎంత పెద్ద ఇంట్లో ఉంటున్నారు, విల్లాలో ఉంటున్నారా, డూప్లెక్స్ లో ఉంటున్నారా, మీరు ఎంత లగ్జరీ కార్లో తిరుగుతున్నారు. నా వరకు నేను సక్సెస్ అంటే ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని ఇంత ఆరోగ్యంగా ఉన్నాం, హెల్తీగా మాట్లాడుకుంటున్నాం, మన కోసం బార్డర్లో సోల్జర్స్ కష్టపడుతున్నారు, ఎంతో సిస్టమ్ వర్క్ చేస్తుందా. నేను ప్రతిరోజు లేవగానే అనుకుంటాను, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ టుడే ఐఎమ్ అలైవ్ అండ్ బ్రీతింగ్ ఫైన్ టుడే. ఫిజికల్ యాక్టివిటీ మనిషిని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ గా అండ్ మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఏమైనా అచీవ్ చేస్తారు. చాలా మంది ఇప్పుడు మా సాఫ్ట్వేర్ దానిలో కోడింగ్ సూపర్ చేస్తారు సార్, బట్ ఆ చేసిన కోడింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేరు. ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రెజెంటేషన్ ఏమంటే చేయలేరు. అది ఇప్పుడు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని ఉంటుంది, అదొక పర్సనాలిటీ. బట్ ఇంకొక విషయం తెలియదు, చాలా మంది భార్య భర్తలు గొడవ పడేది మా హస్బెండ్ అసలు ఏం మాట్లాడంటారు. ఇది ఎక్కువ టాటూలు వేసుకుంటారు పచ్చబొట్లు, అమ్మాయి ప్రేమ అంటే ఒకటి వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళకి మదర్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు మధ్యలో వదిలేసినట్టే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడైతే అది ఆగిపోతుందో అలాంటి వాళ్ళు. అసలు పిల్లల్లో ఆటిజం ఎందుకు వస్తుంది? అసలు ఆటిజం అంటే ఈ ఒక డిసీజ్ కాదు, అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ వైరింగ్ డిఫరెంట్, పర్సెప్షన్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్. ఆటిజం పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో సర్వైవ్ అంటే ఇప్పుడు పెరుగుతున్న లైఫ్ స్టైల్ కి ఖర్చులకి వైఫ్ అండ్ హస్బెండ్ పని చేయాల్సిందే, 100% చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే ఒక మదర్ కన్సీవ్ అయినప్పుడు తన బిడ్డతోనే తను 3 years ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సో మీరు ఎంత ఆస్తి ఇచ్చినా కూడా ఆ ఫీలింగ్ మళ్ళీ రాదు కదా. ఆ అటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్ అనేది బేబీకి చాలా ఎబిలిటీ, అది ప్రపంచంలో ఎక్కడ దొరకదు, ఒక అమృతం అది. అమ్మ పాలు అనేది అమృతం, అది ఎక్కడ దొరకదు, అది సంజీవని అనేది. ఇంకొకటి, ఒకసారి ఆటిజం అని డయాగ్నోసిస్ అయిందంటే అది ఎంత ఖర్చు తెలుసా? ఈ ఆటిజం పిల్లలకి 3 రకాల థెరపీస్ ఇస్తాం మనం. ఒక్కొక్క థెరపీకి 15,000 ఛార్జ్ చేస్తారు మినిమం. ఫీవర్ వచ్చింది అనుకోండి కనిపించకుండా పోతుంది, కానీ ఒక్కసారి ఆటిజం అని లేబులింగ్ పడ్డదనుకో. సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళకు డిఫరెంట్ అంటే అమ్మాయికి ఒక కౌన్సిలింగ్, అబ్బాయికి ఒక కౌన్సిలింగ్ తీసుకొని వీళ్ళు మ్యాచ్ అవుతారా కారా, వీళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా, కలిసి ఉండగలుగుతారా అని మీరు చెప్పగలుగుతారా? అది 100%. మీరు జాతకాలు ఎట్లా చూసి చెప్తారు. ఇప్పుడు నేను సింపుల్ అంటే ఇండియాలో హీలింగ్స్ అనేది మన తిలో అన్ని రకాల హీలింగ్స్ ఉన్నాయి, అవునా? బాబాలు ఉంటారు, తాయత్తులు ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు థెరపీస్ అంటారు, ఎవరేం చెప్పినా నడుస్తుంది. సో మనం సైంటిఫిక్ గా నమ్మాలి. ఇప్పుడు బార్డర్ లైన్ పర్సనాలిటీ, నార్సిస్ట్ పర్సనాలిటీ, ఈ రెండు కలవవు. నార్సిస్ట్ అంటేనేమో నేనే గ్రేట్, గ్యాస్ ఫైటింగ్. ఇప్పుడు పాముకి ముంగిసి ఒక స్వతహా వైరం ఉంటది. ఏ కూడా మా అత్త బెస్ట్ అంటే ప్రెసిడెంట్ అవార్డు వస్తుంది అంటారు ఎవరన్నా, వాళ్ళ అమ్మ వాళ్ళ తిట్టినా పడుతుంది అని. పిల్లలే చెప్పినట్టు పేరెంట్స్ తినాలి. డబ్బు సంపాదించడం ఈజీ అయింది ఇప్పుడు, కానీ పిల్లలు పెంచడం పెద్ద టాస్క్. ప్రతి పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. బయట ఒక అపోహ ఉన్నది సార్, ఏంటంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే చాలా పైసలు అవుతాయి, అవును, వేలకు పైసలు అవుతాయి. అవును. దేనికి ఎలాంటి చార్జెస్ ఉంటాయి, ఆ చార్జెస్ పెట్టడం ఎంత వర్త్? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి. ఫేత్ హీలర్స్ అంటారు, భూత వైద్యము. ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఊర్లో పంబాలలో, వాళ్ళు మేము బాగు చేస్తాం, అది ఆయత కడతాము. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది అని చెప్తే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉండదు, ఒక డిగ్రీ ఉండదు. నీకు దయ్యం పట్టింది, ఎవరో చేసిందని చెప్తే నిమ్మకాయ తిప్పి కొబ్బరికాయ కొట్టాడు, ఆంఫాట్ అంటాడు, పోతుంది. అదే మా దగ్గరికి వస్తే అంత కావండి. సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ ఎంత హైయెస్ట్. అసలు మీ పిల్లల యొక్క నిజమైన ఎబిలిటీ ఏంటి, వాళ్ళకున్న స్కిల్ ఏంటి, వాళ్ళ ఏ పనిలో వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారని తెలుసు. అసలు ఆ ఎగ్జామ్ ప్రెషర్ ఎక్కువైపోయి వాడు ఎవ్రీ వీక్ టెస్ట్ పంపించినప్పుడు మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసి ఏమి మార్క్ తక్కువ వచ్చినట్టు వీడు ఓవర్ స్ట్రెస్ సూసైడ్ చేసుకుంటాడు. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారు, మెడికల్ డాక్టర్ ఎక్కడైనా సరే అండి, మేమే కాదు, మెడికల్ ఫీల్డ్కి వచ్చారు జనాలు అస్సలు డబ్బులు తీయడానికి చాలా ఆలోచిస్తారు. అది వాళ్ళే స్పాయిల్ అయిపోతారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ కలవండి, వాళ్ళ డిగ్రీ చెక్ చేసుకోండి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే క్లినికల్ సైకాలజీ దగ్గరికి వస్తే ప్రాపర్ హెల్ప్ జరుగుతుంది. మీ బర్త్ నుంచే హిస్టరీ, పుట్టక ముందు ఎలా ఉన్నది, కుటుంబం ఎలా ఉంది, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ అడుగుతాం కదా. చెస్ట్ పెయిన్ అంటే హార్ట్ అటాక్ వచ్చింది కూడా వస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్తారు, అరే నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, ఎందుకని చెస్ట్ పెయిన్ రావడంటే వీడు గ్యాస్ట్రిక్ వదిలేస్తాడు, స్ట్రెస్ వదిలేస్తాడు, డైరెక్ట్ కార్డ్ అయిపో పట్టుకుంటాడు.
నాకు జరిగింది సార్, ఎవరో కాదు నాకే జరిగింది. సో మెయిన్ గా చాలా మంది పేరెంట్స్ చూసేది వాళ్ళ అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలు బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. ప్రతి పేరెంట్ కి ఫస్ట్ ర్యాంకే. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెయిల్ అయ్యే స్టూడెంట్ ని మీ దగ్గరికి తీసుకొస్తే ఎలా ఉంటది మీ అప్రోచ్? ఫస్ట్ తన ఐక్యూ చెక్ చేస్తాను. వాళ్ళకి అటెన్షన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ADHD ఉండొచ్చు. క్లాస్ లో పాఠం చెప్తుంటే వినడు సరిగా, ఎక్కడో మైండ్ తిరుగుతూ ఉంటుంది. మనిషి మనమే చూడదు, ఆలోచన ఎక్కడ పోతాయి. ఇప్పుడు కొద్దిమంది పిల్లలు హోంవర్క్ చేయమని ముందు కూర్చుంటారు, సగం రాయగానే 2 లైన్లు రాసాడు, పైలట్ కంటాడు, వాటర్ అంటాడు. నాకు తెలిసిన ఒక అతనికి 560 మార్క్స్ వచ్చినాయి మొన్న SSC లో. వాళ్ళ ఫాదర్ 590 ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. మళ్ళీ ఈయనేమో 10th కూడా పాస్ కాలే, ఈయనకు 590 రావున్నాడు. ఈయన 560 వచ్చిన సాటిస్ఫాక్షన్. మార్కులు ఏముందండి, వాళ్ళ అందరికి A+A+ ఇస్తారు, అవి నమ్మకండి. నేనైతే అసలు నమ్మను. యావరేజ్ స్టూడెంట్ అద్భుతాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు A+A+ అనేది ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా రాకపోతే వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఈ స్కూల్లో వాళ్ళు తెలివిగా వీళ్ళతో ఎందుకు ఈ తలకనొప్పి అని చెప్పేసి మళ్ళీ స్కూల్ చేసి అన్ని A+ ఇస్తున్నారు. పెళ్లి చేసుకోగానే ఆ అమ్మాయి తరపున బంధువులు అంటారు, ఏంది ఇంకా ఇల్లు తీసుకోలేదా? వాళ్ళు అడగడం కూడా ఇజ్జత్ తీసినట్టు అడుగుతారు. ఉన్న శాలరీ సరిపోయినా సరిపోకపోయినా ఓ ఇల్లు ఉంటాడు, ఆ వచ్చిన శాలరీ మొత్తం EMIకే పోతుంది. పొరపాటున జాబ్ పోతే ప్రెషర్, ఇవన్నీ చేయలేక లాస్ట్ కు సూసైడల్ థాట్స్ వస్తాయి. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నదానికంటే ఎక్కువ బతకాలనే థాట్స్ ని అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే సారీ టు కట్ యూ, ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటాను కానీ ఆ పర్సన్ ఎట్లాంటి ట్రామాకి గురవుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడు. ఇప్పుడు మొగుడు ఏంది ఇడుచుడు ఏంది అనుకో, కానీ అతను ఇన్సైడ్ ఎంత ఫీల్ అవుతున్నాడు, ఎంత స్ట్రగుల్ అవుతాడో. ఎంత స్ట్రగుల్ కాకపోతే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నీకు నవ్వస్తే నవ్వాలి, ఏడవస్తే ఏడవాలి, అప్పుడు నువ్వు ఫ్రీ ఉంటావు కదా. ఈ సప్రెస్డ్ ఎమోషన్స్ ఉన్నాయి, సైకాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు లాఫ్టర్ థెరపీ లెక్క నేను క్రైమ్ థెరపీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. నీకు ఎవరైనా చెప్పిన కూడా బాధ దుఃఖాన్ని బయట తీసుకురావాలి కదా, అప్పుడు నీకు రిలాక్స్ ఉంటావు. మగవాళ్ళు ఏడవద్దని ఇక్కడ రాసి పెట్టుందా? ఎందుకు ఏడవకూడదు? వాళ్ళు మనిషి కదా. ఇంకా కొంతమంది చెప్తారు లైఫ్ ఈజ్ లైఫ్, జీవితం అబద్ధమా? అది కాదవన్నీ, అవన్నీ ఉత్తమ ముచ్చట్లేదు. గుడికి వెళ్ళాలి, మొక్కాలి, మళ్ళీ మన పని మనం చేసుకోవాలి. అవునా కదా? వర్క్ ఈజ్ వర్షిప్. పనే దైవం, పనే నేను రక్షిస్తుంది. పని చేస్తేనే పైసలు వస్తాయి. నేను అదే చెప్తా. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని పిచ్చి డబ్బు సంపాదించి చెప్తాను. డబ్బు ఉంటేనే రెస్పెక్ట్, డబ్బు ఉంటేనే వాల్యూ, డబ్బు ఉంటే హ్యాపీ ఉంటావు. డబ్బుతోనే 99% పనులు సాల్వ్ అవుతాయి. ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్, అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, డాక్టర్ దగ్గరికి వచ్చే వరకే అంటే పైసల కాడ కొంత నెగిటివిటీ ఎట్లా అవుతుందంటే సార్ ఈ మధ్య డాక్టర్ల విషయంలో, మనం ఒక జబ్బుతో పోతుంది, పోయిన జబ్బు పక్కకు పెట్టి దానికి సంబంధించిన టెస్టులు చేపించడం, పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్కో లేకపోతే అట్లాంటి హాస్పిటల్ పోతే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అడ్మిట్ చేపించడం. అంటే యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు మాకు టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ లోపు ఈ వర్క్ కంప్లీట్ కావాలి, అది సమ్ వేరియస్ రీజన్స్ వల్ల అది కంప్లీట్ కాదు. ఎక్కడ మా బాస్ మమ్మల్ని తిడతాడు, యాంగ్జైటీ అనేది బాగా బిల్డప్ అయిపోయి, స్ట్రెస్ బిల్డప్ అయిపోయి, ఆ స్ట్రెస్ వల్ల గ్యాస్ వచ్చి చెస్ట్ పెయిన్ వచ్చి ఇట్లా సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. కార్డియాక్ అరెస్ట్ అనుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి. సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం జాబ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రికాషన్ తీసుకోవాలి. స్ట్రెస్ అనేది మనసుకు సంబంధించింది. మరి నీకు కడుపులో ఎందుకు పెప్టిక్ అల్సర్స్ వస్తాయి? అదే కదా. ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నావు, నీకు ఒక ఇంటర్వ్యూ ఉంది, ఒక ఎగ్జామ్ ఉంది. ఇంటర్వ్యూ పిలిచే ముందు ఊక టాయిలెట్ వస్తుంది, బాత్రూమ్ పోవాలనుకుంటున్నాను. ఎందుకు? కడుపులో మొత్తం కదా, భయం అవుతుంది. అంటే ఎందుకు వచ్చిన ఆఫీసు తలనొప్పి, పెద్ద ప్రాబ్లం. మండే వచ్చిందంటే మళ్ళా ఒక హెక్టిక్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆ జాబ్ వల్ల నువ్వు సర్వైవ్ అవుతుంది, కుటుంబం మొత్తం బ్రతుకుతుంది, నువ్వు తినే తిండి, నువ్వు వేసుకునే బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోటివేషన్. నిన్ను నువ్వు తప్ప నిన్ను ఎవరు పుష్ చేయడు. నీకు నువ్వే జాకెట్ పెట్టుకుని లేపాలి, లేపుకోవాలి అంతే. టుడే ఇస్ వెరీ ఎనర్జెటిక్ డే, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సక్సెస్ఫుల్. నీ లైఫ్ లో చాలా ఉన్నాయి కదా అచీవ్ చేసాను. మనిషి బాగా సఫర్ అవడానికి 2 మెయిన్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి యాంగర్, కోపము. రెండోది భయం. ఈ కోపం అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నేను చెప్పే ప్రతిది కూడా ఎవిడెన్స్ బేస్డ్, రీసెర్చ్, సైంటిఫిక్ ప్రూవ్డ్ అవన్నీ కూడా. తాజుమాము దొక్కితే బుస్సులు వేస్తాయి కదా, మనిషి కూడా అట్లా ఉంటుంది వాళ్ళకి న్యాచురల్ గా. బట్ దీన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నో అంటున్నారు, వాళ్ళకి ఎంత కోపం వస్తాయి, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, టీవీ డిబేటర్లు ఎట్లా అడుగుతారు కదా, వాళ్ళు ఎంత సామాన్యం చెప్తారు, వాళ్ళు కూడా ట్రైనింగ్ అవుతారు. వాళ్ళందరూ కనపడరు, అందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళే. పాడ్కాస్ట్ ఎంతో మంది విదేశాల నుంచి కూడా చూస్తారు, ఎన్నో మారుమూల గ్రామాల నుంచి కూడా చూస్తారు. సో మరి వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఆన్లైన్ అవకాశం ఉందా? నాకైతే క్లయింట్స్ ఇంటర్నేషనల్ అండి, అన్ని కంట్రీస్ నుంచి, US, కెనడా, ఖతార్, దుబాయ్, చాలా. బేసిక్ అయితే నేను ఫారెన్ క్లయింట్స్ కి మార్నింగ్ 6 o'clock 6 to 8 లో పెడతాను. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ లో కన్సల్ట్ అవుతారు. నాకు 5 kilometer డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ లో కన్సల్ట్ అవుతారు. సేమ్ చార్జెస్ ఉంటాయి. ఒక కుటుంబంలో ఒక 2 అమ్మాయిలు కానీ ఒక 2 అబ్బాయిలు కానీ ఉంటే ఫస్ట్ చైల్డ్ ఎక్కువ భయం ఉంటుంది, సెకండ్ చైల్డ్ కి తక్కువ భయం ఉంటుంది. ఈ కేసు నాకు ఉడికిలో చూసిన యాక్చువల్లీ ఒక లేడీ 35 ఉంటుంది. అప్పుడే డిమానిటైజేషన్ వచ్చింది 2016 అక్టోబర్ బిఫోర్. నరేంద్ర మోడీకి నేనే చెప్పినట్టు ఆమె ఈ గ్రాండియోసిటీ అనమాట, ఈ డిప్రెషన్ కి ఆపోజిట్. దీన్ని మనం మూడ్ డిజార్డర్ అని కూడా అంటాం యాక్చువల్లీ. ధనుష్కి అక్కడ గ్రీన్ కలర్ కమాండ్ ఇదే, నువ్వు చంపుతావా చచ్చిపోతావా, ఇవి హాలుసినేషన్స్ యాక్చువల్లీ. నా బ్రెయిన్ లో కనిపిస్తాయి. అంటే కొంతమంది వాళ్ళకి వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళకి నిజంగా వినిపిస్తాయి వాయిసెస్, గంటలు కొట్టినట్టు టంగ్ టంగ్ అనిపిస్తాయి, కొంతమంది విస్పరింగ్. అది నిజంగా జరుగుతుంది. అదే సార్ పెద్ద ప్రాబ్లం అది. ఇంకా స్కిజోఫ్రీనియా రిలేటెడ్, అది సైకోసిస్ అంటది. మళ్ళీ ఇప్పుడు గోడ పైన రూఫ్ కిట్లు ఉంటాయి కదా, మళ్ళీ ఏమున్నది ఈ బిల్డింగ్ మొత్తం నేనే మోస్తా అనుకుంటది.
అరే ఛాయ్ పట్టుకుని రాబోయే అంటే ఎట్లున్నది, ఛాయ్ తీసుకున్నట్టు ఎట్లుంది. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, చాలా మంది అసలు పొగడరు పిల్లల్ని. అదే ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే మాత్రం ఫుల్ విడతారు, మంచి చేస్తే పొగడరు. ఎందుకు అట్లా? యాక్చువల్లీ అలాంటి ఫాదర్స్ ఉన్నట్టు ఇప్పుడు జనరేషన్ ఒక జనరేషన్ మొత్తము చాలా భయాలతో బయటికి రాలేక సక్సెస్ కాలే కదా. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు కదా తండ్రి దగ్గర. ఇప్పుడు ఆయనకు ఒక పెన్ను కావాలన్నా పోయి వాళ్ళ అమ్మని అడిగేది. ఎగ్జాక్ట్లీ 90s కిడ్స్ చిన్న పిల్లల మీద మానభంగం చేయడం. అవును. ఇది ఏంటంటే ఇప్పుడు ఒకసారి వరంగల్లో ఒక చిన్న అమ్మాయి 9 months అమ్మాయి పైన జరిగింది ఇన్సిడెంట్. వాడు ఏంటంటే దీన్ని ఫిడోఫిలియా అంటారు. ఇది ఒక మానసిక జబ్బే. చిన్న పిల్లల పైనే త్రాగడము, ఈ సెక్స్, జూదము, ఇవే లైఫ్ అయిపోయింది. అన్నీ కూడా జూఫిలియా సైకాలజీ చాలా ఉన్నాయండి, పబ్లిక్ తెలియదు ఇవన్నీ. పెద్ద సాధారణ నాకే అసలు జూఫిలియా అంటారు. వాడు ఇప్పుడు పోకిరి సినిమా చూపిస్తే బెడ్ మీద పడకబెట్టి ఇలా కొట్టుకోవడం, అన్ని శాడీస్ ఇవన్నీ పబ్లిక్ లో ఉన్నది చేయడం. ఒంటరినప్పుడు వాడిని ఒరిజినల్ తెలుస్తుంది క్యారెక్టర్. 10 మందిలో ఒక రకంగా ఉంటాడు, వాడు ఒంటరిలో ఒక రకంగా ఉంటాడు. ఎవరైనా సరే మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ గా చేస్తున్నాను, హైటెక్ సిటీ. ఆర్వీ మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తాను. మాదాపూర్ లో కూడా మన క్లినిక్ ఉంటుంది. ఇంకా క్యూర్వెల్ మైండ్ వెల్ కూడా స్టార్ట్ చేశాను. అదంతా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. సో ఎవరైనా ఏమైనా చేయొచ్చు, ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నిన్ను నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు నమ్మరు. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిన్ను ప్రేమిస్తున్నా కాదు, నువ్వు వేరే వాళ్ళు ప్రేమిస్తారు. డాక్టర్ గారితో ఈ సంభాషణ చాలా అద్భుతంగా సాగింది. ఈ పాడ్కాస్ట్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు. మనం మన డైలీ లైఫ్లో ఫేస్ చేసే ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేశాం. ఈ పాడ్కాస్ట్ వచ్చే శుక్రవారం సాయంత్రం 7:30కు, అంటే జూన్ 12వ తారీఖు సాయంత్రం 7:30కు రిలీజ్ కాబోతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో విడుదలైన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.